వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వుడ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏవి ఎలా పెట్టాలో పిక్స్ అయితే పెట్టేసాము. ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఎంతవరకు చేశారో. మంచి సమ్మర్లో స్టార్ట్ చేసామండి వుడ్ వర్క్. బాగా ఎండలు బయట మాత్రం. లిఫ్ట్లో ఎక్కాక ఫ్యాన్ గాలికి ఊపిరి పీల్చుకుంటున్నట్టు అవుతుంది. లక్కీగా లిఫ్ట్ రీసెంట్గా పెట్టారండి. అంతకుముందు స్టెప్సే ఎక్కే వాళ్ళం. లిఫ్ట్ ఉంది కాబట్టి హ్యాపీగా లిఫ్ట్లో వెళ్ళిపోవచ్చు. లేకపోతే అంత దూరం నడిచి మళ్ళీ స్టెప్స్ ఎక్కాలంటే అయిపోయేదాన్ని. మా ఓల్డ్ హౌస్ నుంచి అపార్ట్మెంట్కి చాలా దూరం ఉంటుంది. ఒకసారి ఆటో ఎక్కాలి, మళ్ళీ 1 కిలోమీటర్ నడవాలి. ఎప్పుడు ఆటోలు ఉండవు. ఇక్కడైతే వుడ్ వర్క్ స్టార్ట్ చేశాక 2 days తర్వాత వచ్చానండి. అప్పుడే చెక్కలు కట్ చేసేసుకుంటున్నారు. ఎంటీ హోమ్ టూర్ ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, కింద లింక్ ఇస్తాను. అండ్ మన ఛానల్లో కూడా ఉంటుంది, చెక్ చేయండి రీసెంట్ వీడియో. మేము వుడ్ వర్క్ స్టార్ట్ చేశాక మాకు అసలు టైం లేదండి డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఈలోపు వీళ్ళు ఏమైనా చేసేస్తారా అని టెన్షన్ పడుతూ వచ్చాను. సో చక్కచక్క పిల్లల్ని స్కూల్కి పంపించేసి వచ్చాను. నేను చూస్తే ఇలా బార్డర్స్ వరకు వేసుకొని పెట్టుకున్నారు. కొన్ని బేసిక్ వర్క్స్ ఉంటాయండి ఇలాగా, అవన్నీ చేసేసుకుంటున్నారు. వార్డ్రోబ్స్కి ఇలా బార్డర్స్ వేసుకోవడం, ఇది బేసిక్, ఇది ఉండాల్సిందే కాబట్టి దీనికి చేసేసుకుంటున్నారు ముందుగా. రూమ్స్ చిన్నవి కాబట్టి స్లైడింగ్ డోర్సే పెట్టించుకుంటున్నామండి మేము ఇక్కడ. ఈ వీడియోస్ కంటిన్యూగా పెడుతున్నానండి నేను. ఒక 10 days వెళ్ళినప్పుడల్లా తీసిన వీడియోస్ అండి ఇవి. డైలీ నిద్రపోకుండా డిజైన్స్ చూస్తూనే ఉండేదాన్ని. క్రాకరీకి అయితే సెలెక్ట్ చేశాను. క్రాకరీ, బెడ్రూమ్స్ మేమైతే రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి వుడ్ వర్క్ స్టార్ట్ చేశాక. అసలు నిద్ర ఉండదు, తిండి ఉండదు. ఏ డిజైన్స్ వేసుకోవాలి, ఏ కలర్స్ వేసుకోవాలి, ఎక్కడ ఏది వేయించుకోవాలి. ఒక్కసారి ఇలా వుడ్ వర్క్ జరిగాక మళ్ళీ మనకి గోడలు ప్లెయిన్గా రావండి ఇంతకు ముందులాగా. సో చేసుకునేదేదో బాగా చేయించుకోవాలి. మనం ఫస్ట్ పర్సనల్గా మనకి ఏమి ఇష్టమో డిసైడ్ అవ్వాలండి ముందుగా. వాళ్ళకి కన్ఫ్యూజ్ చేయకూడదు. మీకు తెలిసే ఉంటుంది పింట్రెస్ట్ యాప్ అని. అందులో మీకు క్రాకరీ అంటే క్రాకరీ డిజైన్స్, డ్రెస్సింగ్ యూనిట్ డిజైన్స్, బెడ్రూమ్ వార్డ్రోబ్ డిజైన్స్ రకరకాలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇంటి మోడల్ బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. నేనైతే అలాగే సెలెక్ట్ చేసుకున్నానండి. ఎన్నో ఫొటోస్, ఎన్నో హోమ్ టూర్స్ చూశాను. మేము వర్క్ ఇచ్చింది ఇంటీరియర్ డిజైన్స్ కాదండి. ఇంటీరియర్ డిజైన్స్కి ఇస్తే ఏంటంటే కాస్ట్ ఎక్కువ అయిపోతుందని నెక్స్ట్ కార్పెంటర్స్ని పెట్టి వుడ్ వర్క్ చేయిస్తారు, వాళ్ళకి ఇచ్చాను. చూసారు కదండి, చాలా బాగా వచ్చింది. నేను అనుకున్న డిజైన్ వచ్చింది. అండ్ కిచెన్కి కూడా ఇలా బార్డర్ కట్ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఇంటీరియర్ డిజైన్స్కి అయితే వాళ్ళు చూపిస్తారండి మీకు ఏమేమి కావాలి అని, మనకు నచ్చిన మోడల్స్. మేము ఇచ్చింది ఇక్కడ వుడ్ వర్క్ అతనికి కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చేసిన డిజైన్స్ చూపిస్తారు. మనం ఏమైనా డిజైన్ చూపిస్తే అదే చేస్తామంటారు. నేను ఎక్స్పెక్ట్ చేసి దిగింది ఏంటంటే వాళ్ళే చూపిస్తారు, జస్ట్ మనం ఏది ఇది అని సెలెక్ట్ చేసుకుంటామేమో. అందుకే నేను అసలు ఏం సెలెక్ట్ చేసుకోలేదు, వాళ్ళు చూపిస్తారు కదా అని. సడన్గా వాళ్ళు వచ్చి మీరు ఫొటోస్ పెడితే చేసేస్తామండి అన్నారు. నేను షాక్ అసలు. ఇప్పటికిప్పుడు ఫొటోస్ అంటున్నారు. నాకేమో అసలు ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్. నేను నార్మల్గానే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. ఇప్పుడు సడన్గా ఇలా అనేసరికి చాలా కన్ఫ్యూజ్ అయ్యి చూసి అసలు డైలీ ఇదే పని. నైట్ నిద్రపోకుండా ఎప్పుడుకో పడుకునేదాన్ని. మధ్యలో గుర్తొచ్చిన కళలో కూడా అవే వచ్చి మధ్యలో చూసి డిజైన్ సెలెక్ట్ చేసుకునేదాన్ని, వెతుక్కునేదాన్ని. నా ఇమాజినేషన్లో అయితే పర్ఫెక్ట్గా ఉందండి, ఎక్కడ ఏది ఉండాలి అండ్ ఎలా ఉండాలి, ఏ డిజైన్ ఉండాలి అని. సో అవే వాళ్ళ ఫొటోస్ పెట్టి చూపించేదాన్ని. మనకు ఒక బడ్జెట్ ఫిక్స్ అయ్యి దిగుతామండి. తర్వాత వాళ్ళు ఎక్కువ చెప్పేస్తారు, ముందుగానే చెప్పరు వాళ్ళు. మనం డిజైన్స్ బట్టి మారిపోతూ ఉంటాయి. కొన్ని డిజైన్స్లో మెటీరియల్ ఎక్కువ పడిపోతుంది, అది ముందుగానే క్లారిటీగా చెప్తే బాగుంటుంది. ఈ డిజైన్ అయితే కాస్ట్ ఎక్కువ అవుతుంది సార్ అని. ఇందులోనే చాలా ప్రాబ్లం ఫేస్ చేసామండి. వాళ్ళేమో డిజైన్స్ చూపిరు, మేము డిజైన్ చూపిస్తే ఇది ఎక్కువ అవుతుంది అని కూడా చెప్పరండి. అసలు మాకు అవ్వదంటారు అసలు సింపుల్గా. ఇక్కడే కొంచెం క్లాష్ వచ్చి వాళ్ళని గట్టిగా అడిగాము, ఎందుకు అవ్వదు అంటున్నారు అంటే మెటీరియల్ ఎక్కువ అయిపోతుంది అని అప్పుడు చెప్తున్నారు. ఇక్కడ మీకు ఒక మంచి టిప్ చెప్తానండి. మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఈ వర్క్ చేస్తాము, దేనికింత ఈ వర్క్ చేస్తాము అని ఒక ఫైనల్ అమౌంట్ చెప్తారు. వాళ్ళు ఆ అమౌంట్లో ఏమేమి చేస్తారో కంప్లీట్గా రాయించుకోండి. చిన్న హ్యాండిల్ కానీ చెక్క ముక్కను కూడా వదలకండి. ఏమేమి చేస్తాము అని మీరు మాట్లాడుకున్నారు ప్రతిదీ రిటర్న్గా ఉండాలి నాకు అని చెప్పండి. ఇలా డైలీ ఆటోలో తిరిగేదాన్ని రెడీ అయిపోయి పిల్లల్ని స్కూల్కి పంపించి. ఎందుకంటే వాళ్ళు సింపుల్గా అనేస్తారండి, నేను ఎప్పుడు చెప్పాను, నేను అది చెప్పలేదు ఇది చెప్పలేదు అని మాట మార్చేస్తారు. మాకు ఇలాగే జరిగిందండి. సింపుల్గా మేము ఎప్పుడు చెప్పాను, నేను ఇవ్వలేదండి, నేను ఇది ఇస్తాను అనలేదండి, దీనికి ఎక్స్ట్రా అవుతుంది అని అనేవాళ్ళు. మీరే కదండి రాశారు అని చూపిస్తే నేనేదో మూడ్లో ఉండి రాశానండి, నేను చూసుకోలేదు అని అనేవాళ్ళు. సింపుల్గా పేపర్ మీద రాతపూర్వకంగా ఉంటేనే ఇలా మాటలు మారిస్తే ఇంకా జస్ట్ నోటి మాట ఎంతసేపు ఉంటుంది చెప్పండి. పర్సనల్గా ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నానండి, చాలా జాగ్రత్తగా ఉండండి. కార్పెంటర్ అంకుల్ అయితే ఫోన్ చేశారండి, రండి డ్రెస్సింగ్ టేబుల్ చేస్తున్నాము, మీకు ఎలా ఎంతవరకు పెట్టాలో అని. ఇక్కడ నేను వెళ్ళేసరికి ఇలా పెట్టి చూపిస్తున్నారు. నాకు చాలా ఇష్టం అండి, ఫుల్ సైజ్ మిర్రర్ కావాలని ఎప్పటి నుంచో ఉండేది. నాకైతే చాలా నచ్చిందండి, బాగా చేశారు. అండ్ స్టోరేజ్ కూడా చాలా కావాలి, మనకి ఎంతున్నా సరిపోదు.
డ్రెస్సింగ్ టేబుల్‌లో పెట్టుకోవాల్సినవి వార్డ్రోబ్స్‌లో పెట్టుకోకూడదు. ఇలా ఐడియా అండి నాది. నేను ఆలోచించింది అలా కాబట్టి ఎక్కడివక్కడ ఉండాలని కొంచెం ఇలా స్టోరేజ్ చేయించుకున్నాను. వాళ్ళైతే ఇలా పెట్టి చూపించారు. ఇలా వస్తుంది మేడం అని. నాకు నచ్చిందని చెప్పాను. సో, వాళ్ళు వర్క్ చేసుకున్నారు. నెక్స్ట్ కిచెన్‌లో అయితే ఇంకా ఇంతవరకే జరిగిందండి అప్పటికి. అండ్ ఇదైతే పెట్టారు. చాలా బావుంది ఇది కూడా. కొంచెం పెద్ద సైజ్ వచ్చిందండి ఇంతకుముందు. కట్ చేసి చిమ్నీ పెడితే మళ్ళీ డోర్ ఓపెన్ అవ్వదు కాబట్టి, ఇక్కడ అది కాక హైడ్రాలిక్ డోర్ వస్తుంది. సో, ఓపెన్ అవ్వదని చెప్పి మళ్ళీ చిన్నగా చేశారు. ఈ కింద స్లాంట్‌గా వచ్చిన షెల్ఫ్ మాత్రం ఓపెన్ షెల్ఫ్ అది. వాటర్ ప్యూరిఫైయర్‌కి కూడా నేను ఇక్కడ షెల్ఫ్ పెట్టిచ్చేసుకున్నాను. అది చేయాలి. ఇది చూస్తే మీరు చాలా చిన్న కిచెన్ అండి మాకు. సో, వీలైనంత స్టోరేజ్ కావాలని యూ షేప్ చేసేయమని చెప్పాము. నార్మల్‌గా అయితే ఎల్ షేప్ చేస్తామన్నారు. కాదు నాకు మొత్తం కావాలి అని చెప్పాను. ఇక్కడ చూస్తే మీరు డోర్స్ కూడా పెట్టేశారు. ఆల్రెడీ చేసుకొని పెట్టుకున్నారు. జస్ట్ సరిపోతుందా లేదా అని ఇలా పెట్టుకొని చూస్తారు. కార్పెంటర్స్ అయితే ఇంత వర్క్ ఉంటుందా అనిపించిందండి. చాలా వర్క్ ఉంటది వాళ్ళకి మాత్రం. చిన్న చిన్నవి కూడా చాలా బాగా చేశారు. మా కార్పెంటర్స్ అయితే చాలా చాలా బాగా చేశారు. నీట్‌గా జాగ్రత్తగా చేశారనిపించింది. కమ్యూనికేషనే మెయిన్ అండి మనకు. మనం ఒకటి చెప్తాం వాళ్ళకొకటి అర్థమవుతుందని చెప్పాను కదా! స్టడీ యూనిట్ చిన్నదొస్తుంది. మరీ బాలేదు. నాకిలా కర్వ్ అయితే బావుంటుందని చెప్పి ఇలా పెద్దగా చేయించుకున్నానండి. అదేంటంటే ఇక్కడ కర్వ్‌గా రావాలి అని చెప్పి ఒక ఫోటో పెట్టాను వాళ్ళకి. షార్ప్‌గా ఉంటే పొడుచుకుంటాయి కదా చిన్నపిల్లలని చెప్పి కర్వ్‌గా రావాలి, స్మూత్‌గా ఎడ్జెస్ అని చెప్తే, సింపుల్‌గా ముందే చెప్పాలి కదా అనేశారు. నేనప్పుడు మాత్రం మొహమాటానికి పోయానండి. ఎందుకులే పాపం చేసేసారు కదా ఏదో ఒకటిలే అని. మళ్ళీ ఇలా చేయమని చెప్పాను కదా అంకుల్ అని అడిగితే వాళ్ళు నన్నే అరిచారు. ముందే చెప్పాలి కదా మీరిప్పుడు చెప్తున్నారు అని. నేను వాళ్ళ కోసం ఆలోచిస్తే రివర్స్‌లో నాకే తగిలాయి చాలా. స్లైడింగ్ వార్డ్రోబ్స్ కూడా పెట్టేశారండి. వర్క్ అయితే కొంచెం ఫాస్ట్‌గానే జరిగింది. లాస్ట్‌లో లేట్ అయింది కానీ ఫస్ట్‌లో చకచకా చేసేశారు. మెటీరియల్ కూడా చాలా క్వాలిటీగా ఉందండి. రిమైనింగ్ ఫ్లాట్స్‌లో చూసాం కదా కొన్ని కొన్ని అయితే నాకంత నచ్చలేదు. మాదైతే బాగానే తెచ్చారు. మాది కొంచెం తక్కువ బడ్జెటే కాబట్టి ఈ బడ్జెట్‌లో బెస్ట్ అని చెప్పాలి. మాస్టర్ బెడ్రూమ్‌లో కూడా ఇలా డోర్స్ పెట్టేశారు. ఇందాక మీరు స్టార్టింగ్‌లో చూస్తే ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉండిపోయింది కదండీ! నేను దాన్ని ఇలా మొత్తం ప్యానెలింగ్ చేసి ఇలా కూర్చోవడానికి సిట్అవుట్ లాగా పెట్టించుకున్నాను. ఇదొక నా ఫేవరెట్ స్పాట్ అండి. ఎప్పుడైనా జస్ట్ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి చాలా బాగా చేశారు ఇది కూడా. వాళ్ళైతే కిటికీ దాకా పెడతామన్నారు. నాకొద్దు ఇలా చాలు కూర్చోవడానికి సింపుల్‌గా ఉండాలని చెప్పి ఇలా పెట్టించుకున్నాను. ప్యానెలింగ్ కూడా కంప్లీట్‌గా చేశారు కాబట్టి చాలా అందంగా ఉంది షీట్స్ ఏసాక. అండ్ పక్కన మామిడి తోట ఉంటుంది. చెట్లు ఉంటాయి. చాలా బావుంటుంది వర్షం పడినప్పుడు అది. ఈ వుడ్ వర్క్ ఏంటో గానీ ఇల్లంతా చూడండి చెక్కలతో నిండిపోయింది. మొత్తం చెక్కలు ముక్కలతోనే ఉండిపోయింది ఇల్లంతా అసలు. కట్ చేసుకున్నవన్నీ ఇంట్లో పెట్టేసరికి చూడండి అసలు మొత్తం అసలు ఎంత డర్టీగా అయిపోయింది. ఇది వుడ్ వర్క్ స్టార్ట్ చేశాక 1 మంత్‌కి సరదాగా వచ్చామండి. మా చెల్లొస్తే చూపించడానికి ఇలా చేశారు అని. క్రాకరీ అయితే నాకు చాలా నచ్చిందండి అసలు. షేప్ సింపుల్‌గా ఉంది. మధ్యలో 2 హైడ్రాలిక్ డోర్స్. సైడ్‌వి నార్మల్‌గా ఉంటాయి. అదేంటో అండి రోజు వచ్చి చూసుకోవాలి. వాళ్ళు ఏం వర్క్ చేయకపోయినా చూసుకుంటే ఒక ఆనందం అసలు. ఇంకేమైనా పాయింట్స్ ఉంటాయా? ఇంకేమైనా చేపించుకోవచ్చా అని ఆలోచిస్తూనే ఉండేవాళ్ళం అసలు. అండ్ స్టడీ యూనిట్‌కి కూడా చూడండి ఇలా పైన స్టోరేజ్ ఇచ్చారు. ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే దాంట్లోకి దిగితే నాలెడ్జ్ అదే వచ్చేస్తుందండి. కంప్లీట్ అయ్యేసరికైతే నేనైతే చాలా నేర్చుకున్నాను. ఈ వుడ్ వర్క్ అనే కాదండి మనుషుల గురించి కూడా చాలా తెలుసుకున్నాను. ఇంకా కమింగ్ వీడియోస్‌లో షీట్స్ అంటించడం అవన్నీ చూపిస్తానండి. ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది వీడియో. నెక్స్ట్ చూపిస్తాను. మా వాడు చూడండి ఎంజాయ్ చేస్తున్నాడు. నాకేమో ఎక్కడ పొడుచుకుంటాడా అని భయమేస్తూ ఉంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీకు ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. తప్పకుండా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి నేను ఫేస్ చేసినవి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.